అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక దుర్మార్గపూరిత వైఖరికి నిరసనగా ఢిల్లీలో జరుగుతున్న ఘటనల పట్ల స్పందిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు, గవర్నర్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల తరఫున పోరాడుతున్న విద్యార్థి సంఘాల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకుండా వారి పోలీసుల దమనకాండతో వారందరూ కూడా వారి ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు, దాన్ని వారు ఆమోదించడం లేదు. అదేవిధంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ₹1 ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు. కనీసం ఆ డిమాండ్ కూడా ఇంతవరకు ఆమోదించలేదు. పైగా ఇవాళ విద్యార్థులపైన పెద్ద ఎత్తున కేసులు బనాయించి వారందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి దుర్మార్గంగా కుట్రపన్నుతూ ఉంది. అంటే నిన్న NSA కింద ఎవరినైనా సరే ఢిల్లీలో అరెస్ట్ చేసి 12 రోజుల నుండి 12 నెలల పాటు జైల్లో పెట్టడానికి వారి NSA చట్టాన్ని వాళ్ళ ఆ అధికారాలను ఢిల్లీ పోలీస్ కమిషనర్కు చెప్పడం జరిగింది. కాబట్టి అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా నియంతృత్వ పద్ధతుల్లో నిరంకుశంగా ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఆ సమస్యలు పరిష్కారం చేయడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించాలి. ఈ డిమాండ్స్ పైన రేపు 27వ తేదీ నాడు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు, అదేవిధంగా రాష్ట్ర రాజధానిలో గవర్నర్ కార్యాలయాల ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని సిపిఐ దేశవ్యాప్తంగా పిలుపునిస్తూ ఉంది. ఈ పిలుపులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు సంఘీభావంగా నిలబడాలని చెప్పి కోరుతాం.